అంటే మనకి ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటిని మనం అచీవ్ చేయడానికి మెనీ మార్గాలు ఉంటాయి. సో చాలా మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు ఏంటిది అంటే హార్డ్ వర్క్ చేయడము, ఇంకా లేదంటే కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు కోరికలు తీరడానికి, ఇంకా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటారు, హోమాలు చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, సేవలు చేస్తూ ఉంటారు. సో ఇలా రకరకాలు పద్ధతులు ఉన్నాయన్నమాట. వాటన్నిటికన్నా సులువైన మార్గం ఏంటిది అంటే మనం మైండ్ని మనం యూజ్ చేసుకోవడం. ఎందుకంటే మైండ్ అనేది మనకి ఒక సర్వెంట్ కాకుంటే మనం ఇప్పుడు మైండ్కి సర్వెంట్ అయిపోతున్నాము. మీకు చాలా థ్యాంక్ యూ, సబ్జెక్ట్ కు థ్యాంక్ యూ. ముందుగా మీ ప్రణామాలు. మీకు నేను పరిచయం చేసిన ఆ విషయానికి కృతజ్ఞతలు. నేను నా లైఫ్ లాంగ్ మీకు గురుగా భావించి మీకు నేను యాక్సెప్ట్ చేశాను. జాయిన్ అయ్యి 2 months అవుతుంది మేడం. ఫస్ట్ మార్నింగ్ క్లాస్ జాయిన్ అయినా 1 month. సెకండ్ మళ్ళీ ఇప్పుడు నైట్ క్లాస్ అయినా. నేను మార్నింగ్ క్లాస్ ప్రాక్టీస్ చేస్తున్నా, నైట్ క్లాస్ ప్రాక్టీస్ చేస్తున్నా. కాకపోతే నాకు టైం ఉండట్లేదు, రైటింగ్ టైం ఉండట్లేదు స్టోరీ రైటింగ్ లో. అయితే నాకు క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఎంత అద్భుతాలు జరుగుతున్నాయి అంటే చాలా అద్భుతాలు. మాకు నేను జర్నలిస్ట్ కదా, జర్నలిస్ట్ తరఫున ప్లాట్ వచ్చింది మేడం. 120 acres గవర్నమెంట్ ప్లాట్ ఇచ్చింది. ప్లాట్ లో 19th April 19th రోజు నేను బోర్ వేసాను మేడం. అద్భుతంగా వాటర్ పడ్డాయి. నీళ్లు 2 inches వచ్చాయి మేడం. చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ డే ముగ్గు వేసాం, బునాది తీసాం, ఇంటి పని బేస్మెంట్ వరకు వచ్చేసింది. నేనంతా వచ్చేస్తున్నాయి. నాకు మొన్న 6 లక్షలు వచ్చినాయి ఆటోమేటిక్ గా. నేను 1 లో పెట్టేసిన. నిన్న 2 lakhs వచ్చినాయి మేడం నాకు. అంటే ఒక ల్యాండ్ అమ్మాను అనుకోండి, సొంత ల్యాండ్. కాకపోతే అది చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంటే ఆ బ్రదర్స్ అడ్డుకోవడం, అది చేయడం, ఇది చేయడం చాలా పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను ఏం నేర్చుకున్నా అంటే నన్ను నేను యాక్సెప్ట్ చేయడం, ఇతరులు యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం, క్షమించడం. మొత్తం నాలో ఉన్న కోపం పోయింది. ఎంత పీస్ఫుల్ అయిపోయినా అంటే నాలోనే ఒక మంజుల మేడం వచ్చిందేమో అన్నట్టు అయిపోయింది. చాలా చాలా థ్యాంక్స్. లైఫ్ లాంగ్ నేను మీతో జర్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇట్లనే నడిపేయండి మేడం. అందరికీ నమస్కారం. నేను మీ మ్యాజికల్ మంజుల, మేనిఫెస్టేషన్ కోచ్. సో కొంతమంది నన్ను క్వశ్చన్ అడిగారు, అదేంటిది అంటే అందరూ చేయొచ్చా అండి మేనిఫెస్టేషన్ అని. డెఫినెట్గా మేనిఫెస్టేషన్ అందరూ చేయొచ్చు. మనం మేనిఫెస్టేషన్ ప్రతిరోజు కూడా చేస్తుంటాం, కాకుంటే అది అన్కాన్షియస్గా చేస్తుంటాం, అంటే మనకు తెలియకుండా చేస్తుంటాం. సో ఇప్పుడు ఈ మేనిఫెస్టేషన్ అనేది డెలిబరేట్ క్రియేషన్ అని అంటారు. అంటే మనం కావాలని, అంటే మన ఒక సంకల్ప శక్తితో మనకు కావాల్సిన వాటిని సృష్టించుకోవడం అన్నమాట. అంటే మనకి ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటిని మనం అచీవ్ చేయడానికి మెనీ మార్గాలు ఉంటాయి. సో చాలా మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు ఏంటిది అంటే హార్డ్ వర్క్ చేయడము, ఇంకా లేదంటే కొంతమంది పూజలు చేస్తుంటారు కోరికలు తీరడానికి, ఇంకా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటారు, హోమాలు చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, సేవలు చేస్తూ ఉంటారు. సో ఇలా రకరకాలు పద్ధతులు ఉన్నాయన్నమాట. వాటన్నిటికన్నా సులువైన మార్గం ఏంటిది అంటే మనం మైండ్ని మనం యూజ్ చేసుకోవడం. ఎందుకంటే మైండ్ అనేది మనకి ఒక సర్వెంట్ కాకుంటే మనం ఇప్పుడు మైండ్కి సర్వెంట్ అయిపోతున్నాము. సో మైండ్ ఎలా చెప్తే అలా అయిపోతున్నాం. కానీ మనం ఒక ఆత్మగా మనము కంట్రోల్లో ఉండాలి. మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. మన సోల్ అనేది దీన్ని కంట్రోల్ చెయ్యాలన్నమాట. సో ఎవరైతే వాళ్ళ సంకల్ప శక్తిని నమ్ముతారో, లేదంటే దీన్ని నేర్చుకోవాలి అనే ఒక జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ మేనిఫెస్టేషన్ని నేర్చుకోవచ్చు. మీకు కావాల్సిన గోల్స్ అన్నీ కూడా మీరు అచీవ్ చేయొచ్చు. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒకటి చెప్పారు, అదేంటిది అంటే ధర్మ అర్థ కామ మోక్ష. అంటే ఏంటిది? ధర్మానికి సంబంధించినటువంటి ఒక జీవితాన్ని మనం జీవించాలి.
అండ్ అర్థము, అర్థ అంటే ఏంటి? ఎకనామిక్స్. అంటే మనకి అర్థ అంటే ఎకనామిక్స్. సో రైట్ వేలో మనము మనీ అనేది కూడా సంపాదించడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అండ్ దెన్ కామ. సో అంటే ఏంటిది? ఇవి కోరికలు. మనకి ఎటువంటి కోరికలైనా సరే, అది రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, మనీ వైజ్ కావచ్చు, బిజినెస్ వైజ్ కావచ్చు, రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, అన్ని కోరికల్ని మనము సిద్ధి చేసుకోవడం అన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇవన్నీ జరిగితేనే మనం మోక్ష మార్గానికి దారులు అనేది క్రియేట్ అయిపోతుంది. లేదంటే ఏమవుతుంది అంటే మనము ఆ కోరిక మీద మనం పట్టుకునే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆకలి అయింది, నేను అన్నం తినేసాను, సో నాకు మళ్ళీ దాని మీదే ఇంకా పిచ్చి ఉండదు, అదే ఆలోచన ఉండదు, ఫుడ్ మీదే ధ్యాస ఉండదు. సో మనం తినేసామంటే ఆ కోరిక తీరిపోతుంది. సేమ్ వే మనకి ఇక్కడ కూడా అంతే. ఈ ప్రపంచంలో, ఈ ప్లానెట్ అర్త్లో మనకు కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలను ఎప్పుడైతే మనము మేనిఫెస్ట్ చేసుకుంటామో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే మోక్ష మార్గానికి చాలా సులువు అవుతుంది. అండ్ నెంబర్ 4 ఈస్ ధర్మ, అర్థ, కామ, మోక్ష. మోక్ష అనేది 4th పాయింట్. అప్పుడే ఎప్పుడైతే ఈ 3 మనకి ఈజీగా ఉంటుందో, మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతామో మోక్ష మార్గం అనేది ఆటోమేటిక్గా జరుగుతుందన్నమాట మనకి. సో ఎప్పుడైతే మీ కోరికలు అనేది సంపూర్ణంగా నెరవేర్చుకోలేరు, మీరు మోక్ష మార్గానికి చేరుకోలేరనమాట. చాలా కష్టతరంగా ఉంటుంది. కొంతమంది సన్యాసులు అదే చేసే పని అన్నమాట. వాళ్ళు కోరికలన్నీ కూడా సప్రెస్ చేసుకుంటారు, కానీ నేను ఎన్లైటన్ అయిపోవాలి అనుకుంటారు, కానీ అవ్వరు. ఈవెన్ దో వాళ్ళు ఓకే, వాళ్ళని వాళ్ళు తెలుసుకున్నా కూడా ఇంకా ఏవో లోపల ఆ కోరికలు అనేది ఉంటూ ఉంటాయి. అందుకే చాలా తప్పులు చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మన కోరికలన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు మనం మోక్ష మార్గానికి దగ్గరగా ఉంటాం. సో ఎవరైతే సంకల్ప శక్తిని నమ్ముతారో, వాళ్ళ మైండ్ యొక్క పవర్ని నమ్ముతారో, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుందో, నేను ఇది చేయగలను అని అనుకునే ప్రతి మనిషి కూడా మేనిఫెస్టేషన్ నేర్చుకోవచ్చు. మీరు కావాల్సిన గోల్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్టేషన్ చేయొచ్చు. మీరు కనుక వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకోవాలి మా దగ్గర అనుకుంటే, సో కమెంట్ బాక్స్లో మీకు గూగుల్ ఫామ్ ఉంది, దాన్ని ఫిల్ చేయండి. మీరు ఈ సండే ఫ్రీ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. మీరు మరిన్ని విషయాలు నేర్చుకొని మీ మేనిఫెస్టేషన్ జర్నీ అనేది మీరు మొదలు పెట్టచ్చు. ఇంకా కొంతమందికి ఇంకా నేను బాగా తెలుసుకోవాలి, నాకు క్విక్గా రిజల్ట్స్ కావాలి, నాకు పర్సనల్ మెంటరింగ్ కావాలి అనుకుంటే పైన మీకు అపాయింట్మెంట్ నెంబర్ ఉంది, కాల్ చేసి మా టీం దగ్గర మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నాతో పర్సనల్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, దీని మీద వీడియో కావాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో రాయండి, మీకు డెఫినెట్గా మేము దాని మీద వీడియో క్రియేట్ చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, అండ్ ఐ లవ్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.